స్వర్గీయ మురారి మనోజ్ కుమార్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్న పలువురు పెద్దలు. మనోజ్ పేరుతో రక్తదాన శిబిరం, మనోజ్ కుమార్ సేవా సమితిని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులు గత సంవత్సరం వినాయక నిమజ్జనం సందర్భంగా దురదృష్టవశాత్తు మరణించిన మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా కోవూరు మండలం గంగవరం గ్రామంలో వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మురారి మనోజ్ కుమార్ సేవా సమితిని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకులు గుంటూరు శ్రీధర్ నాయుడు ఆగస్టు 13వ తేదీ మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చేతికి అంది వచ్చిన కుమారుడు మరణించినప్పటికీ వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖాన్ని దిగమింగుకుని చనిపోయిన మురారి మనోజ్ కుమార్ పేరుతో సేవా సమితిని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధవరపు శివకుమార్, రహమతుల్లా, ఆదర్, బోలా చిన్న, మా భాష తదితరులు పాల్గొన్నారు. అక్కడ చూడనా పో అటు పో. ఆగి బారా ఏంటి భయపడి ఒకరా అన్నం రమ్మ అందరికీ నమస్కారం. కోవూరు మండలం గంగవరం గ్రామంలో గత సంవత్సరం వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగి ఈ గ్రామానికి చెందిన మురారి మనోజ్ కుమార్ గారు మృతి చెందడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. బీటెక్ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థి చిన్న వయసులో ఈరోజు దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గంగవరం గ్రామంలో మురారి మనోజ్ కుమార్ సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా
ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నప్పటికి కూడా భవిష్యత్తులో మరికొంతమందికి అతని పేరు మీద అతని జ్ఞాపకార్థం సేవ చేయాలనే తలంపుతో ఈరోజు ఒక సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం, దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఈరోజు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈనాటి వీరి స్ఫూర్తితో, ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినప్పటికి కూడా చిన్న వయసులో చేతికి అందించినటువంటి బిడ్డ పోగొట్టుకున్నప్పటికి కూడా వాళ్ళు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండి మళ్ళా అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయమైన విషయం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ నాయుడు గారికి కానీ, బుధవారం శివకుమార్ గారిని, ఇతర అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక మంచి కార్యక్రమాన్ని వెంకటేశ్వర ఈరోజు మా గంగవరం గ్రామంలో బ్లడ్ క్యాంప్ పెట్టినందుకు సంతోషం. మంచి మురారి చాలా మంచివాడు, భవిష్యత్తు చాలా మందికి సాయం చేయాలనుకున్న కార్యక్రమాన్ని వాళ్ళ తండ్రి ఆ కంటిన్యూషన్ ఏదైతే మిస్ చేశారో దాని అంతా మళ్ళీ నేను తండ్రి చేస్తున్నాడు కార్యక్రమం. మంచి కార్యక్రమం. ఆ అబ్బాయి ఆత్మశాంతి కలగాలని, ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు వెంకటేశ్వర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే మనోజ్ కుమార్ సేవా సమితి ఈరోజు ప్రారంభించాము. ఏ సహాయం కావాల్సిన మనోజ్ కుమార్ సమితికి తెలియజేస్తే మనోజ్ కుమార్ సేవా సమితి తరఫున మాకు తగ్గ సహాయం మేము చేస్తాము. ఇది మా కుటుంబ సభ్యులందరం కలిసి తీసుకున్న నిర్ణయం. చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఉన్నది. సాయంత్రం 3 గంటల పైన ప్రజలకి సేవ చేసేదానికే మనోజ్ కుమార్ ట్రస్ట్ తరఫున చేస్తున్నాము. మనోజ్ కుమార్ జ్ఞాపకార్థంగా ఇంకా ముందు ఎదగాలని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాము. అట్టే రక్తదాన శిబిరానికి వచ్చిన మన అన్న చేజల వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు శ్రీధర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను తెలియజేయటంగానే నా కోసం ఇంత దూరం వచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గంగవరం గ్రామంలో మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నాము. అది ఘన విజయం సాధించింది. అలాగే పేద ప్రజలకి పట్టు చీరలు పంపిణీ చేస్తున్నాము. ఆ కార్యక్రమం కూడా ఘన విజయం సాధించింది. అలాగే మురారి మనోజ్ కుమార్ జయంతి సందర్భంగా ఈరోజు ట్రస్ట్ ప్రారంభోత్సవం చేస్తున్నాము. ఇది పేద ప్రజలకి అండగా ఉంటుంది.